హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. మనం మామూలుగా పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కామన్ గా అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు పుట్టడం చాలా కష్టమా అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు. వాళ్ళంటే మాకు థైరాయిడ్ ఉంది, సో మాకు పిల్లలు పుట్టరా, దీని వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. మనం ఒక కపుల్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ కి వచ్చినప్పుడు చేసే కామన్ బ్లడ్ టెస్ట్ లో థైరాయిడ్ అనేది ఒకటి. సో ఎందుకు ఇది కామన్ ప్యానెల్ లో పెట్టారు అని అంటే గనక, మామూలుగా బాడీలో ఒక థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక చిన్న పార్ట్. నా థైరాయిడ్ నుంచి సెక్రెట్ అయ్యే హార్మోన్స్ లో T3, T4 అని ఉంటాయి. థైరాక్సిన్ 3 అని ఒకటి, 4 అని ఒకటి. వీటి వల్ల ఏంటంటే బాడీలో మెటబాలిజం అంతా కరెక్ట్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మెటబాలిజం మెయింటైన్ అవడం అంటే అన్ని రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. నార్మల్ ఓవ్యులేషన్ సైకిల్ గానీ, ఎగ్ పెరగడం, ఎగ్ రిలీజ్ అవ్వడం గానీ, ఇంకా హార్మోనల్ సైకిల్ గానీ, ఇవన్నీ కూడా నార్మల్ థైరాయిడ్ వాల్యూస్ ఉండడం వల్ల కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి T3, T4 లెవెల్స్ తక్కువ ఉండి TSH అనేది ఇంకొకటి బ్రెయిన్ నుంచి ఈ థైరాయిడ్ గ్లాండ్ లో నుంచి సెక్రెట్ అయ్యే హార్మోన్స్ ని రెగ్యులేట్ చేసే TSH అనే హార్మోన్. ఇది గనక ఎక్కువ ఉంది అంటే గనక హైపోథైరాయిడ్ అని అంటాము. అలా కాకుండా T3, T4 లెవెల్స్ హై ఉండి TSH అనేది లోగా ఉంది అంటే హైపర్ థైరాయిడ్ అని అంటాం. సో ఈ థైరాయిడ్ హార్మోన్ ఎదర్ హైగా ఉన్నా తక్కువగా ఉన్న బాడీ ఫంక్షన్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతాయి. దాంతో పాటు రిప్రొడక్టివ్ ఫంక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఇది డిటెక్ట్ చేయడం వల్ల ఈజీగా, అంటే థైరాయిడ్ ఎక్కువ కామన్ గా ఉండేది హైపోథైరాయిడిజం అంటాము. ఇది జస్ట్ దాని వల్ల ఏంటంటే లోగా లెవెల్స్ థైరాయిడ్ లెవెల్స్ ఉన్నాయి అంటే దాని కరెక్షన్ కోసం జస్ట్ థైరాయిడ్ సప్లిమెంట్స్ ని మెడిసిన్స్ లాగా ఇస్తాం. సో ఈజీ కరెక్టబుల్ కాజెస్ లో చాలా ఈజీగా ఫర్టిలిటీని, అంటే అబ్నార్మల్ వాల్యూస్ ని డిటెక్ట్ చేసి జస్ట్ టాబ్లెట్స్ తో సప్లిమెంట్ చేయడం వల్ల కరెక్టబుల్ గా చేసుకోవచ్చు. దీనికోసం మనం కామన్ టెస్ట్ లో థైరాయిడ్ హార్మోన్ ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. దాని వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ వల్ల కొంచెం తగ్గుతాయి, థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్ చేయడం వల్ల. అండ్ మిస్క్యారేజ్ రేట్స్ కూడా కొంచెం తగ్గుతాయి అనమాట. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ నాట్ ఓన్లీ ఫీమేల్స్ లోనే కాదు, చాలా మంది ఒక అపోహలో ఉంటారు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ ఫీమేల్స్ లో ఉంటాయి అని చెప్పి. జెంట్స్ లో కూడా థైరాయిడ్ లెవెల్స్ చూడడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకు కూడా, అంటే ఒక్కొక్కసారి థైరాయిడ్ అబ్నార్మల్ వాల్యూస్ ఉంటే దాని వల్ల కూడా స్పర్మ్ కౌంట్స్ లో కానీ, లేదు వాళ్ళ మూడ్ ఎలివేషన్, అంటే సైకలాజికల్ కండిషన్ కానీ చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో hope this video is informative for you. Thank you very much.